నన్ను ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? నీ ధైర్య సాహసాలను మెచ్చుకుని మంచి బహుమతి ఇద్దామని. మేయర్ని కత్తితో పొడుస్తావా? అది నేను చూడలేదనుకున్నావు కదూ. రే, పాప మరీ అడ్డదారులో వెళుతుంది. బహుమతిగా కాళ్ళు చేతులు విరిచేసి స్టోర్ రూమ్ లో పడేయండి. చూడు మిస్టర్ త్రిపాఠి, జీకే రాయుడు నగర కాలనీలో దొంగతనంగా పెట్రోల్ ఎలా తీస్తున్నారో ఫోటోలు చాలా చక్కగా తీశాను. ఇప్పుడు అవి ప్రస్తుతం మా నాన్న చేతిలో ఉన్నాయి. ఇంకొక అరగంటలో నేను ఇంటికి వెళ్ళలేదనుకో, అవి పోలీసుల చేతుల్లో ఉంటాయి. అప్పుడు నీ కాళ్ళు చేతులు విరిగిపోతాయి. అలాగా? రే, దీని ఇంటికెళ్ళి ఆ ఫోటోలో నెగిటివ్లు కాల్ చేసి దీని బాబుని దూరంగా తీసుకుపోయి చంపేయండి. ఏమన్నా తెలీదు, నీకు తెలుసు అనుకుంటున్నాను నేను. అమ్మా దుర్గా, దుర్గా, దుర్గా. రండి రండి. మీరా? మీరా? మీరాని కాదండి, నా పేరు దుర్గా. బాబు, సమయానికి వచ్చి కాపాడావు, నీ మేలు మర్చిపోలేము. థ్యాంక్స్ థ్యాంక్స్. మీరు మేయర్ పోలికలు ఉన్నాయి కదూ. నేను మేయర్ మేయర్ గారి అబ్బాయిని. పేరు బాబు, మోహన్ రాంబాబు, జీకే రాంబాబు. ఇటీ మేయర్కి ఇంత పెద్ద కొడుక? పుట్టి చాలా రోజులు అయిందండి. మేయర్ గారు చిన్న వయసులో చేసిన తప్పుకి పెందలాడే పుట్టారు. వాళ్ళు వెళ్ళి పోలీసులకు చెప్పకముందే పెట్రోల్ పైప్ లైన్స్ మొత్తం తీసేయండి. ఎవరొచ్చి చూసినా జీకే రాయుడు కాలనీలో గుడిసెలు తప్ప మరేమీ కనిపించకూడదు. వెళ్ళండి. మీరు చేసిన వెధవ పనికి అంతా నష్టమే. హఠాత్తుగా వచ్చి మమ్మల్ని కొట్టి వాళ్ళని తీసుకుపోయాడండి. చచ్చాట్ల వెధవలారా. రేయ్, ఆ ఫోటోలు ఏం చేశారు? నీటితో సహా కాల్ చేసామండి. థ్యాంక్ గాడ్, ఆ పనినే చేశారు. వెళ్ళండి. మీ నాన్నంటే మీకు గౌరవం లేదా? ఎందుకు ఉండాలి? సవ్యంగా నన్ను కనలేదు, పెంచలేదు. మా అమ్మకి వాడు చేసిన ద్రోహానికి ఎప్పుడో నేను పగ తీర్చుకుంటాను. టైం ఎంత చూడచ్చా? అయ్యో, అది 90 minutes క్యాసెటేనండి. క్యాసెటా? అదేమిటి? మీకు అర్థం కాదు. ఎవరై ఉంటారు? అదే అర్థం కావట్లే.
చంద్రగాడు ఎక్కడ? చంద్ర, చంద్రం, చంద్రం, కలుపుతీ. చంద్రం, చంద్రం! రేడియో త్రిపాఠి లోపలే ఉన్నావా? వాట్ నాన్సెన్స్. ఏయ్, ఇందాక నుంచి తలుపు కొడుతుంటే తీయకుండా ఏం చేస్తున్నావు లోపల? చెవుల్లోకి నీళ్లు పోయాయి, ఇప్పుడు చెప్పు ఏంటన్నావు? నువ్వు ఉన్నావే, పిచ్చి వదవే. ఈ మాట చెప్పడానికి ఆ తలుపు పగలగొట్టి లోపలికి వచ్చావు. రా. ఇదిగో వస్తున్నా. స్నానం చేయడానికి వేళ పడలేదా? పాపం ఆయన ఎంత కంగారు పడ్డారో. త్వరగా రా. ఏమండి? హలో, నేను మేయర్ రాయుడిని మాట్లాడుతున్నాను. బెడ్ నంబర్ 7 పేషెంట్ లలిత గారి ఆరోగ్యం ఎలా ఉంది? నిన్ననే ఆపరేషన్ చేశాం సార్. వాట్? ఎందుకు? పేషెంట్ ఎలా ఉంది ఇప్పుడు? కంగారు పడాల్సిన అవసరం లేదు సార్. హీఈస్ ఆల్ రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారండి? అక్టోబర్ నెలాఖరు వరకు ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. ఆవిడ మీకు బాగా తెలుసా సార్? అదే ఆ రోజు చూశాను కదా. లేదు, థ్యాంక్ యూ. కాస్త జాగ్రత్తగా చూసుకోండి డాక్టర్. ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయండి. థ్యాంక్ యూ. లలితమ్మా, మేయర్ గారు ఫోన్ చేసి నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగారు. మహానుభావుడు, ఆయన ఎక్కడున్నా చల్లగా ఉండాలి. ఏంటమ్మా కొడుతున్నారు? మాట్లాడితే మళ్ళీ కొడతాను. అది అసెంబ్లీ లెటర్ అమ్మా. మాట్లాడికి ఇంకా. అదేమిటమ్మా అసెంబ్లీ లెటర్ అని అతను అంటుంటే చెప్పు తీసుకొడతామే. దొంగ రాస్కెల్ లవ్ లెటర్ రాశాడు. పంట్రోతి వదవా, నా కూతురికి లవ్ లెటర్ రాస్తావా? నాన్న రాసింది వీడు కాదు, ఆ ఆగ్రాగాడు. హలో సార్, నేను బంట్రోతిని. ఏదైనా ఇచ్చిందా? ఇచ్చింది సార్, చెంప మీద. నీ చెంప మీద అవసరంగా ముద్దులతో రాశాను. ఎలా ఇచ్చింది? స్ట్రైట్ గానా, ఫ్లయింగ్ కిస్సా? చెప్పుతో సార్. చెప్తూ. అసలు నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? అసెంబ్లీ అమ్మగారి ఇంటి పక్కన ఉన్న కాశీ జనరల్ స్టోర్స్ నుంచి సార్. కాశీ? నంబర్ ఏమిటో చెప్పు. ఫోన్ నెంబర్ అండి 42464. 42. ఏంట్రా నంబర్ మాత్రం ఆడగొంతుతో చెప్తున్నావు? చెప్పుతో కొట్టింది దవడ మీద, గొంతు మీద. మిస్టర్ రాయుడు, నేను దుర్గనే. దుర్గా? ఓ, నీకేనా మా అబ్బాయి లెటర్ పంపించింది? చదివావా? చదివాను. పబ్లిష్ చేయబోతున్నాను సాయంకాలం పేపర్లో. నీ కొడుకు ఎంతో మంచివాడు అనుకున్నాను, వాడికి నీ బుద్ధులే వచ్చాయి. అయ్యో, అయితే వాడిని నువ్వు ప్రేమించటం లేదన్నమాట. ప్రేమ గాడిద గుడ్డ. విన్నవారా? అది నిన్ను ప్రేమించటం లేదట. పీడ విరగడైంది. ఏది? నేను మాట్లాడతాను. చెయ్యి. సిగ్గు లేకుండా ఇంకా దాంతో మాట్లాడతావా? ఆయన నువ్వు ప్రేమించడానికి ఆ దిక్కుమాల జర్నలిస్టే దొరికిందా? నానా, దుర్గ గురించి అలా మాట్లాడకండి. ఒరేయ్, నాకెదురు చెప్తావరా రాస్కల్? నానా, నానా, నా వద్దు నానా, ఫైల్తో కొట్టకండి నానా, వద్దు నానా, అది పేపర్ వెయిట్ నానా. చూడు దుర్గా, మా అబ్బాయికి చాలా పెద్దంటి సంబంధాలు వస్తున్నాయి. దయచేసి మా వాడి జోలికి రావద్దు. మా పరువు అంతా పోతుంది. నీ కొడుకును ప్రేమిస్తే నీ పరువు పోతుందా? దుర్గా, నా మాట విను. నానా. ఒరేయ్, షట్ అప్. చెప్పుతో కొట్టాను. నా కొడుకుని ప్రేమించొద్దు. మిస్టర్ రాయుడు, నువ్వు చెప్పింది నేనెందుకు వినాలి?
ఈ క్షణం నుంచి నీ కొడుకుని నేను ప్రేమిస్తాను. గుడ్ బ్యాడ్ అగ్లీ వీల్లేదు, నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకునేదేమిటో ఈ వంకాయ్? నేను ప్రేమిస్తాను ప్రేమిస్తాను ప్రేమిస్తాను. ఎంత పొగరు! ధైర్యం ఉంటే మళ్ళీ చెప్పు. నేను ప్రేమిస్తాను ప్రేమిస్తాను ప్రేమిస్తాను. హలో అమ్మా దుర్గా, నీకే ఫోను. ఫెయిర్ అండ్ లవ్లీ ఇవ్వండి. ఇస్తాను నువ్వే. ఐ లవ్ హిమ్. థ్యాంక్ యూ దుర్గా. నేను ఇప్పుడు నాన్నని కాదు, నేను. ఓ నువ్వా? తండ్రి చేత అన్ని దెబ్బలు తిన్నావు, సిగ్గులేదు నీకు? లెటర్ రాయడానికి మాత్రం ధైర్యం ఎలా వచ్చింది? అదే దుర్గా, ఇదిగో చూడు, నన్ను నిజంగా ప్రేమిస్తే 10 నిమిషాల్లో గాంధీ పార్కుకి రావాలి. 10 నిమిషాల్లో వీలు పడదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒక గంట, హాఫ్ అన్ అవర్లో రానా? ఓకే, నువ్వు పార్కుకి రాలేదో ఇంకెప్పుడు నన్ను చూడలేవు. నాన్న, ఆయన వస్తున్నారు, నువ్వు వెళ్ళిపో. నీ వరస్ చూస్తుంటే నిజంగానే వాడిని ప్రేమించేట్టున్నావే. చూడమ్మా, వాడిని అడ్డం పెట్టుకుని ఆ మేయర్ గాడి రహస్యాలన్నీ బయటకు లాగుతావని ఈ దిక్కుమాలిన వేషం వేయడానికి ఒప్పుకున్నా. నిజంగానే వాడిని ప్రేమించావా? ఒప్పుకునేది లేదు. నాన్న, నన్ను మరీ తక్కువ అంచనా వేస్తున్నావు. మేయర్ని పట్టించే వరకే వీడి ప్రేయసిని, ఆ తర్వాత అతనెవరో నేనెవరో. మీరా? దుర్గా, నన్ను మర్చిపో. ఇదేమిటి సీన్ మారిపోయింది? మనం ఇంకా ప్రేమలోనే పడలేదు కదా, అప్పుడే మర్చిపోవడం ఏమిటి? ఏమైంది? మా నాన్నకి మన ప్రేమ ఇష్టం లేదు, నిన్ను ప్రేమిస్తున్నానని ఫైల్స్ తో చావుంటాడు. ఈ వయసులో మీ నాన్నకు భయపడుతున్నావు, అసలు నువ్వు మగాడేనా? నా దగ్గర కూర్చోవద్దు ప్లీజ్. సారీ. ఆల్రైట్, కూర్చున్నాను. ఏం చేస్తావు? కూర్చుంటే కూర్చున్నావు కానీ నా దగ్గరికి మాత్రం రావద్దు ప్లీజ్. ఏ? అంటే ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ. మా నాన్నగారు అన్నారు నువ్వు దగ్గరికి వచ్చి కూర్చొని మెల్లగా చేయి పట్టుకుంటావట, పెద్ద రౌడీ రానివట. పట్టుకుంటా, చెయ్యే కాదు, కాలు, మెడ, తల అన్నీ. మా నాన్నగారు వద్దన్నవన్నీ చేస్తా. ఇక్కడతో అబ్బాయి, దయచేసి నన్ను కౌగిలించుకోవద్దు. కౌగిలించుకోకపోతే అదెలా? ఇది అదే ఇది